వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 107వ సంకీర్తన 30వ చరణం. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. మరొకసారి దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని ఇశ్రాయేలు జీవితాల్లో మనం చూడొచ్చు. ఆ వాగ్దానాలు నేడు మనం కూడా స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంది. ఈ వాక్యభాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది బర్డెన్ ఆఫ్ స్ట్రామ్స్. అక్కడ ఉన్న దేవుని వాక్యంలో తుఫాను భారాలు మనం చూడగలం. 107వ సంకీర్తనను మనం ప్రత్యేకంగా ఆలోచన చేస్తే అనేక పర్యాయాలు నావికులు ప్రయాణం చేస్తుండగా వారి వాడల్లో తుఫానులు చెలరేగినప్పుడు వారు ఏమాత్రము వారి జీవితాల్లో ముందుకు కొనసాగలేని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది నావికుల జీవితాల్లో సముద్రంలో తుఫానులు మాత్రమే కాదు, మన జీవితాల్లో మన గృహాల్లో కూడా అనేకమైన తుఫానులు చెలరేగినప్పుడు మనం ముందుకు కొనసాగలేని పరిస్థితులు మన ఎదుట కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము దేవుడు చూపించే మార్గంలో ప్రయాణం చేయగలిగితే, దేవుడిని కోరుకోగలిగితే మన తుఫాన్లన్నింటినీ దేవుడు గద్దించగలడు. అందుకే దేవుని వాక్యంలో 27వ వచనంలో ఒక మాట రాయబడింది, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు అటు ఇటు తూలుచుండ్రి, వారు ఎటూ తోచక ఉండిరి. మన పరిస్థితి కూడా ఎటూ తోచని పరిస్థితి ఈ తుఫాను భారాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బో డౌన్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట మనం మోకరించగలిగితే, అందుకే దేవుని వాక్యంలో 28వ చరణంలో శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ జీవిత తుఫాను భారాలు మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక కార్యం ఏంటి అని అంటే, దేవుని ఎదుట మనం ఖచ్చితంగా మోకరించగలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఈ తుఫాన్లన్నిటిలో నుండి మనల్ని బయటికి నెట్టవేయటానికి, బయటపడేయటానికి అవకాశం ఉంది. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బ్లెస్డ్ విత్ పీస్. దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తున్నాడు అంటే, సంతోషముతో దేవుడు మనల్ని ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు. అందుకే 30వ చరణంలో ఆ తరంగములన్నీ అణిగిపోయిను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఎదుట మొరపెట్టామో దేవుడు వెంటనే మన జీవితంలో జరిగే తుఫాన్లన్నింటినీ ఆపి వాటిని నిమ్మలపరిచి మన జీవితాలను కూడా నిమ్మలపరచగలిగిన వాడు. దానిని బట్టి మనం సంతోషించడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఫైనల్లీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో నుండి 30వ వచనంలో వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మాటలను బట్టి మనం కోరుకున్న అద్భుతమైన రేవునకు దేవుడు మనల్ని తీసుకురాగలను. బ్రాట్ అస్ సేఫ్టీ ప్లేస్. దేవుడు మనల్ని సురక్షితమైన స్థలంలోనికి తీసుకురాగలిగిన వాడు. రేవు అన్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వెరీ సేఫెస్ట్ ప్లేస్. దేవుడు సురక్షితమైన స్థలంలోనికి, మనం కోరుకున్న రేవు కాదు, ఆయన కోరుకున్న రేవులోనికి కూడా మనల్ని నడిపించగలడు. సముద్రం మధ్యలో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని ఖచ్చితంగా ఒడ్డుకి నడిపించేవాడు. ఆ శ్రమల నడుములో మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, శ్రమలన్నిటి నుండి మనల్ని విడుదల కలగజేసి ఒడ్డుకి రేవునకు మనల్ని నడిపించేవాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మా జీవితాల్లో అనేక తుఫానులు రేగుతుండగా మేము భయపడక మొరపెట్టిన ప్రతిసారి మమ్మల్ని మంచి రేవునకు నడిపించే గొప్ప దేవుడు అని, శాంతముతో మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మరొకసారి మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.